ఈ గణేషమూర్తి జిల్లేడు వేరుతో చేసిందనమాట. చాలా స్పెషలు. మా అంకుల్ ఒకాయన స్వామీజీ ఆయన నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహం మా మేనమామ వాళ్ళు ఫస్ట్ టైమ్ షిరిడీ ఎళ్ళినప్పుడు 25 ఇయర్స్ దాటిపోయింది. అప్పుడు తెచ్చిచ్చారు నాకు. దత్తాత్రేయమూర్తి శ్రీపాద శ్రీ వల్లభుడు. ఈయన గానగాపురం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు చూపించిన బద్రీనాథ్ ఈ చార్ధామ్ వెళ్ళినప్పుడు బద్రీనాథ్ నుంచి తీసుకొనొచ్చాను. దుర్గమ్మనేమో విజయవాడ నుంచి తెచ్చాను. ఈ శివలింగము, నందులు వారు మాత్రము కాశీకెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఈ సాలగ్రామం గ్రిష్ణేశ్వర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చా. తేనె, పసుపు, పాలు, కుంకుమ, పంచదార, విభూది, కొబ్బరి నీళ్ళు, గంధం, పన్నీరు, ఇది కాశీ నుంచి తెచ్చిన గంగాజలం. ఇప్పుడు వీటన్నిటితోటి నేను నా స్వామివార్లందరికీ అభిషేకం చేస్తాను. అంటే ప్రతి సోమవారం కాదు కానీ నెలలో ఒకసారి కానీ లేదు అనంటే ఏదైనా స్పెషల్ డేస్ అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా అభిషేకం చేస్తాను. గుడికెళ్ళి చేసి వచ్చే అంత టైం లేదు. సో మన దగ్గర ఉన్న వాటిలతోనే ఇంట్లోనే ఎలా వీలుంటే అలా నా వీలును బట్టి అనమాట చేస్తూ ఉంటాను. ఫస్ట్ పసుపుతోటి అభిషేకం చేస్తున్నాను. ఈ పసుపుతోటి అభిషేకం ఏంటి అనంటే శుభం కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది, దృష్టి దోషాలు అంటే నరదృష్టి అలా అంటారు కదా, ఇవేవన్నా ఉంటే నివారించడానికి ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్ముతారనమాట. కుంకుమ ఏంటంటే దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, మంగళానికి సూచకంగా దీన్ని భావిస్తారు కాబట్టి కుంకుమతోటి చేస్తాము. సో అలా చేసిన తర్వాత ఇవన్నీ గంగాజలంతో మళ్ళీ నార్మల్ వాటరే ఇది. దీంతో ఒకసారి క్లీన్ చేయడం కోసం అనమాట. పంచదార నెక్స్ట్ వచ్చేసి పంచదారతోటి చేస్తున్నాను. తీపి అనేది ఏంటి అంటే కష్టాలు తగ్గుతాయి అని అంటారు. కుటుంబంలో ఏమన్నా కొంచెం కష్టాలు ఇబ్బందులు అలాంటి టైంలో పంచదారతోటి ఏదైనా తీపి బెల్లంతో కానీ షుగర్ కేన్ జ్యూస్ అంటారు కదా, అది కానీ అది చేస్తే కుటుంబంలో సౌఖ్యం పెరిగి శుభాలు జరుగుతాయి అని అంటారు. ఇది రోజ్ వాటరు. దీన్ని ఏమంటారు పన్నీరు అని కూడా పిలుస్తారు. దీంతో చేస్తే మనశ్శాంతి, చల్లదనం కలుగుతాయన్నమాట. పవిత్రంగా ఉండడానికి వీటి కోసము రోజ్ వాటర్ని లేదా పన్నీరు అని అంటారు. దీంతో అభిషేకం చేస్తే ఇలాంటి శుభాలు కలుగుతాయి అని చెప్పి చెప్తారనమాట. అందుకని పన్నీర్ను కూడా యాడ్ చేశాను వీటిల్లోని. సో ఇప్పుడు చేసేది ఏంటంటే కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు ఏంటంటే శరీరము, మనసు శుద్ధి చేయడానికి, కోరికలు ఏమన్నా తీరని కోరికలు అవి ఉంటే అవి నెరవేరుతూ ఉంటాయి. దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తెలిసి తెలియక చేసే చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే వాటిని నివారించడానికి ఇది మంచిది అని చెప్పి నమ్ముతారు ఎక్కువగా. సో అందుకని దీంతో చేశాను. గంధంతో కూడా చేస్తారు. గంధం ఏంటంటే మానసిక ప్రశాంతత, చల్లదనం, దేవుడి కృప పొందాలి అని అనుకునేవాళ్ళు గంధంతో కూడా చేస్తారనమాట. నెక్స్ట్ పాలు. పాలేంటి అంటే పవిత్రత, శాంతి, పాపాలు ఏమన్నా ఉంటే అవి క్షయం అవ్వడానికి సూచికగా వీటిల్ని భావిస్తారు. ముఖ్యంగా శివ ఆరాధనలో ఇవి ఎక్కువగా అభిషేకానికి పాలు ఎక్కువగా వాడతారనమాట. సో అభిషేకం అనగానే గుర్తొచ్చేది ముందు పాలు కాబట్టి పాలాభిషేకము అని అంటారు. పాలతో పాటు మిగిలినవన్నీ ఇవన్నీ మన అనుకూలాన్ని బట్టి ఏవైతే మన దగ్గర సమయానికి ఉంటాయో ఇవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మనం ఎప్పుడు ఖాళీగా తీరిగ్గా ఉంటే, ఇవాళ రేపు అందరూ బిజీ లైఫ్లో బిజీ అయిపోయారనుకోండి, బట్ కొంచెం ఖాళీ దొరికినప్పుడు దేవుడి కోసం కూడా కొంచెం టైము కేటాయించాలి కదా. సో అలా తీరిక చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మరచెంబులో నేను దేవుళ్ళ ప్లేసెస్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ గుర్తుండడం కోసం అక్కడి నుంచి ఒక్కొక్క ఐటెం తెచ్చుకుంటానమాట. సో అట్లా తెచ్చుకున్నయే ఇవన్నీను. రుద్రాక్షలు. శివ అభిషేకం అంటేనే, శివ పూజ అంటేనే గుర్తొచ్చేది రుద్రాభిషేకం. శివ అనుగ్రహం కోసం రక్షణ, మనోబలం పెంచుతాయన్నమాట ఇవి. సో అందుకని రుద్రాభిషేకంతో చేస్తారు.
నెక్స్ట్ రింగ్ ఒకటి వేశాను. దీనికి వచ్చేసి కనకపుష్య రాగం ఉందనమాట. సో, స్వర్ణజలం బంగారంతో వేసి నీళ్ళని చేస్తే ఏంటంటే ఐశ్వర్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, సానుకూల శక్తి ఏవన్నా ఇబ్బందులు అలా ఉండే వాటికి అన్నిటికి అన్నీ సానుకూలంగా జరగాలి అనంటే ఇట్లా స్వర్ణజలంతో అభిషేకం చేస్తే మంచిది అని చెప్పి చెప్తారు. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తే మంచిది. మనశ్శాంతి ఇవన్నీ జరుగుతాయా? జరగవా? అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే మనకు మనశ్శాంతి అనేది ఒకటి లభిస్తుందనమాట. ఈ పంచదార ఇది ఏంటంటే బెల్లం కానీ, పంచదార కానీ, లేదంటే చెరుకు రసం కానీ ఇవేవైనా వాడొచ్చు. వాటిలికి ఇది